ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఘోర రైలు ప్రమాదం, పరిస్థితి దారుణం. అనేక మంది పరిస్థితి విషమంగా కూడా ఉందని చెప్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఏంటంటే మామూలుగా జరిగే రైలు ప్రమాదం కంటే ఇది అత్యంత దారుణంగా జరిగింది. సో ఎక్కడ ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడంలో మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మధ్యప్రదేశ్లో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ రైలు ప్రమాదం రైల్వే శాఖ తప్పిదంతో కాదు, కేవలం కంగారు వదంతుల కారణంగా ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతుల కారణంగా భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. పట్టాలపై ఉన్న ప్రయాణికులను మరో రైలు వేగంగా ఢీకొట్టడంతో 3 మహిళలు, ఓ చిన్నారితో సహా మొత్తం 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏం జరిగింది? పోలీసుల కథనం మేరకు చూస్తే, ఉదయ్పూర్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైల్ హేతంపూర్ ప్రాంతానికి చేరుకోగానే రైల్లో మంటలు చెలరేగాయంటూ ఒక్కసారిగా పుకార్లు షికారులు చేశాయి. దీంతో ఆయా బోగీల్లోని ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకోవాలనే కంగారులో కొంతమంది ప్రయాణికులు వెంటనే ట్రైన్ యొక్క చైన్ లాగేసి, సాధారణంగా అగ్ని ప్రమాదం అనగానే అన్ని ముందు చైన్ లాగి ఎక్కడికక్కడ దిగిపోవడానికి ట్రై చేస్తారు కదా, అలాగే ట్రైన్ యొక్క చైన్ లాగేసి రైలు ఆపేశారు. రైలు ఆగడంతోనే భయంతో బోగీల నుంచి కిందకు పక్కనే ఉన్న రైల్వే పట్టాలకి ఎటు దారి ఉంటే అటు దూకేశారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రయాణికులు ఈ అగ్ని ప్రమాదం భయంతో పట్టాలపై నిలబడి కిందకి దిగిపోయి పట్టాలపై నిలబడి ఉన్న సమయంలో అదే టైంలో పక్క ట్రాక్ పైకి మరో రైలు దూసుకొచ్చేసింది. వారిని బలంగా ఢీకొట్టింది. ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చీకటిగా ఉండడం. ఈ చీకటిగా ఉండడం వల్ల అసలు తెలియలేదు. వేగంగా వస్తున్న రైలును గమనించే లోపే, ఏ డే టైం అయితే దూరం నుంచే కనీసం మనకి కొంత దూరం నుంచి కనుచూపు మేర నుంచి ట్రైన్ కనబడితే కాస్త అలర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ నైట్ టైం కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ పట్టాల మీద ఉన్న వాళ్ళని స్పీడ్గా వచ్చి రైలు ఢీకొట్టేసింది. ఈ దుర్ఘటనలో మొత్తం 4 ప్రయాణికుల బాడీలు ముక్కలై స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 మహిళలు, చిన్నారి ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే పట్టాలపై ఉన్న మరికొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, వారిలో పలువురు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రైల్వే రక్షణ దళం, స్థానిక పోలీసులు స్పాట్ చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సో ఇది ఎవరో పుట్టించిన పుకారు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉంది.